ఈ శ్లోకం ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ. చదవండి దయచేసి, ప్రయత్నం చేయండి. మైక్ అన్మ్యూట్ చేసుకొని చదవడానికి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ. పదహైదు మంది పార్టిసిపేట్స్ ఉన్నారు. ఎవరైనా చదువుతారా? తప్పు పైన పర్వాలేదండి, చదవండి. మనం ప్రయత్నించడం ముఖ్యం. భక్తితో కూడిన భగవద్గీత పఠనము భగవంతుని సంతోషపెడుతుంది. కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేతః యచ్రేహః సాన్నిత్యం గృహీతన్మే శిష్య సేహం షాది మాత్మాం ప్రపన్నం. నా యందలి కార్పణ్య దోష కారణమున నేనిప్పుడు స్వధర్మ విషయమున మోహము చెంది శాంతిని కోల్పోయి తిని. ఇట్టి స్థితిలో ఏది నాకు మిక్కిలి హితకరమో నిశ్చయముగా తెలుపమని నిన్ను నేను అడుగుచున్నాను. నేనిప్పుడు నీకు శిష్యుడను మరియు శరణాగతుడను. దయచేసి నాకు ఉపదేశము కావింపుము. హరే కృష్ణ మాత. హరే కృష్ణ మా లక్ష్మీదేవి, చాలా చక్కగా చదివారు. నిన్న కూడా చెప్పారు అమ్మాయి జ్యోత్స్న, చాలా చక్కగా చదివారు. లక్ష్మీదేవి మాతాజీ పంజాబ్ లో ఉంటారు. మీరు పంజాబ్ లో ఉంటారు కదమ్మా లక్ష్మీదేవి మాతాజీ? మాతాజీ. వెరీ గుడ్, చాలా చక్కగా చదివారమ్మా. ఇలాగే మనం ప్రయత్నం చేయండి, అందరు కూడా ప్రయత్నం చేయండి. రోజు ఇంట్లో కూడా భగవద్గీత చదవడం ప్రాక్టీస్ చేయండి. తప్పు పైన పర్వాలేదు, మన ప్రయత్నానికి భగవంతుడు చాలా సంతోషపడతారు. మనం భక్తితో చదవడానికి ప్రయత్నం చేయడానికి అందరు కూడా ముందుకు రావాలి. అందరు కూడా మీ మైక్ ఆన్ చేసుకొని శ్లోకాలు భావాలు చదవడానికి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ. ఇక్కడ నిన్న చెప్పుకున్నాం కదా, అర్జునుడు వాళ్ళందరినీ చూసి నేను యుద్ధం చేయను కృష్ణ అని కృష్ణుని గురువుగా స్వీకరించారు. నాకు కార్పణ దోష కారణం నేనేం చేయాలి అని నా స్వధర్మ విషయాన్ని మోహం చెంది ఇప్పుడు చాలా దుఃఖపడుతున్నాను, శాంతిని కోల్పోయాను. నాకు ఇట్టి స్థితిలో ఏది మిక్కిలి హితకరమో నాకు నిశ్చయంగా తెలుపమని నేను నిన్ను అడుగుతున్నాను. నేను ఇప్పుడు నీకు శిష్యుడను మరియు శరణాగతుడను. ఇక్కడ ముఖ్యమైనది మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇంతవరకు స్నేహితుల్లాగా చూశారు. స్నేహితులు నీ ఇష్టం, ఇది చేయి, ఇది మంచిదని చెప్తారు, కానీ బలవంతం అంటే కరెక్ట్ గా ఇది కరెక్ట్ అయిన విషయము, ఇది చెయ్యి అని చెప్పరన్నమాట. కానీ గురువు యొక్క బాధ్యత శిష్యుని సక్రమైన మార్గంలో నడిపించడము గురువు యొక్క బాధ్యత. ఆయన ధర్మం యొక్క విషయాలు కరెక్ట్ గా చెప్తారనమాట. ఇది ధర్మం, ఇది అధర్మము, ఇది చేస్తే నీవు ఇలా ఉంటావు, ఇది చేస్తే ఈ విధంగా బాధపడతావు, ఇది చేస్తే ఈ విధంగా ఆనందంగా ఉంటావు అని శాస్త్రం నుంచి తీసుకొని వాళ్ళు మనకు కరెక్ట్ గా మార్గనిర్దేశం చేస్తారనమాట. కాబట్టి ఇక్కడ అర్జునుడు కృష్ణుని ఇక స్నేహపూర్వకమైన మాటలు వద్దు, నేను ఇప్పుడు నీకు శిష్యుడను మరియు శరణాగతుడు. శరణాగతి అంటే నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను, కాబట్టి నువ్వు నాకు ఉపదేశం కావింపుము అని వేడుకుంటున్నారు అనమాట. ఎప్పుడైతే శరణాగతి పొందుతారో వాళ్ళకు భగవంతుడు సమస్తం వాళ్ళకు దారులు ఓపెన్ చేస్తారనమాట. అంటే వాళ్ళకు ప్రామాణికమైన గురువులను ఆశ్రయించే విధంగా మార్గనిర్దేశం చేస్తారు, తనను చేరే విధంగా మార్గనిర్దేశం చేస్తారు. ఆ విధంగా భగవంతుడు మనం ఒక్క అడుగు వేస్తే ఆయన 1000 అడుగులు వేసి మనకు అనుగ్రహం చూపిస్తారనమాట. మనల్ని తన దగ్గరికి తీసుకెళ్ళడానికి మార్గం నిర్దేశనం చేస్తారు. ఈ విధంగా అర్జునుడు నాకు మార్గనిర్దేశం చేయమని కృష్ణుని వేడుకుంటున్నాడు అనమాట. నెక్స్ట్ ఈ శ్లోకం ఎవరైనా చదువుతారా? భగవద్గీత 2వ అధ్యాయం 13వ శ్లోకం. ప్రయత్నం చేయండి మాతాజీస్ ఎవరైనా. హరే కృష్ణ. హరే కృష్ణ మాత. చదవండి.
దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జర తదా దేహంతర ప్రాపిర్ ధీరస్తత్రన ముహ్యతి. దేహదారి నిరంతరముగా ఈ దేహమునందు బాల్యము నుండి యవ్వనమును, యవ్వనము నుండి వృద్ధాప్యమును క్రమముగా పొందుచుండునట్లు జీవాత్మ కూడా మరణ సమయమున మరొక దేహమును పొందును. అట్టి మార్పుచే ధీరుడెన్నప్పుడును మోహమునందడు. హరే కృష్ణ. చక్కగా చదివారు మాతాజీ. ఇక్కడ చూడండి, ఆత్మతత్వం చెప్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు. ఈ 2వ అధ్యాయము గీతా సారము కాబట్టి మనం ఈ అధ్యాయాన్ని చాలా జాగ్రత్తగా వినాలన్నమాట. మనం ఏమనుకుంటాం, మనకు అనిపించే శరీరమే మనం అనుకుంటాము. కానీ ఎవరైనా మరణించేది మీరు చూసారా? వాళ్ళు చనిపోయారు అంటారు, కానీ అక్కడే శరీరం ఉంటుంది. అవి వెళ్ళిపోయింది ఏమిటి? ఆ శరీరం నుంచి వెళ్ళిపోయింది ఏమిటి? అక్కడే ఉంటుంది కదా మనం చూసే శరీరం. జీవాత్మ చనిపోయారు అంటారు కదా, అప్పుడు ఎవరు వెళ్ళిపోయారు అక్కడ? జీవాత్మ వెళ్ళిపోయింది అంటారు మాతాజీ. అవును అవును, వెరీ గుడ్, చాలా చక్కగా చెప్పారు మాతాజీ. చూడండి, మనము చూసే శరీరము అక్కడే ఉంది, కానీ వాళ్ళు చెప్తారు ఉదయం మరణించారు, ఉదయం చనిపోయారు, వెళ్ళిపోయారు అని చెప్తారు అన్నమాట. మనం ఈవినింగ్ చూడడానికి వెళ్ళింటాము. ఎప్పుడు జరిగింది అంటే ఉదయం జరిగింది, ఉదయం చనిపోయాడు, బాగున్నాడు, ఉదయం చనిపోయాడు అంటారు. మనం రోజు చూసే శరీరం అక్కడే ఉంది, కానీ అందులోంచి వెళ్ళిపోయింది జీవాత్మ. అంటే మనం ఎవరము? మనం శరీరమా జీవాత్మనా? మనకు కనిపించే శరీరమా జీవాత్మనా? జీవాత్మ మాతాజీ. వెరీ గుడ్, హరే కృష్ణ, హరి బోల్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చూసారా, మనం రోజు మనకు కనిపించదు, మన శరీరంలో ఉండే ఆత్మ మనకు కనిపించదు, కానీ ఆత్మనే మనల్ని నడిపిస్తుంది అనమాట. ఆత్మ వెళ్ళిపోతే ఆ శరీరం మృతదేహం అయిపోతుంది, దాన్ని చనిపోయింది అంటారు, పడేస్తారు, పనికిరాంది అవుతుంది. ఆత్మ ఉండడం వల్ల ఇది ఉపయోగపడుతుంది అనమాట. దీన్ని జాగ్రత్తగా చూసుకుంటారు. ఎప్పుడైతే ఆత్మ పోయిందో దాన్ని పాతి పెట్టడమా లేదా కాల్ చేయడమా, అక్కడ కొండ మేఘాలయ అటువంటి ప్రాంతాల్లో అయితే వాళ్ళు డేగలకు గద్దలకు ఆహారంగా పడేస్తారు అనమాట. అవన్నీ తినేస్తాయి. అవన్నీ తినేస్తే వాటి మలంలో ఆ శరీరం మలంలాగా మారిపోతుంది. కాల్ చేస్తే బూడిదలాగా మారిపోతుంది. మట్టిలో పాతి పెడితే పురుగులు పట్టేస్తాయి అనమాట. అంత మట్టిలో కలిసిపోతుంది. ఆ విధంగా మారిపోయే శరీరం చూసి ఇది మనం అనుకుంటున్నాం, కాదు. అందులో ఉన్న జీవాత్మ శాశ్వతమైన ఆత్మకు మరణం లేదు, అది మనం అని ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు. ఏ విధంగా ఆ శరీరంలో ఆత్మ మారుతూ ఉంది అనే విషయాన్ని మనకు అర్థమయ్యేటట్లు చెప్తున్నారు. ఒక చిన్న బాబు శరీరంలో ఉండే ఆత్మ అదే, ఆ శరీరం పెరుగుదల యువకుడైన తర్వాత కూడా అందులో ఉండే ఆత్మ అదే, ఆ యువకుడు ముసలివాడైపోయిన తర్వాత అందులో ఉండే ఆత్మ అదే. అలాగే ముసలి శరీరం పనికిరాందైనప్పుడు దాన్ని వదిలేసి ఆత్మ మళ్ళీ తన కర్మానుసారం కొత్త శరీరాన్ని పొందుతుంది. అది కూడా సహజంగా జరుగుతుంది. ఈ చిన్న పిల్లోడు ఎలా పెద్దవాడైతాడో, ఆ పెద్దవాడు ఎలా ముసలివాడైతాడో, అలాగే ఈ పనికిరాని దేహాన్ని వదిలిపెట్టి జీవాత్మ కొత్త దేహాన్ని పొందడం కూడా అదే విధంగా సహజంగా జరుగుతుంది అనమాట. ఇది మనకు భగవంతుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. దేహదారి అంటే లోపల ఉన్న జీవాత్మ. ఈ దేహం నందు బాల్యం నుంచి యవ్వనానికి, యవ్వనం నుంచి వృద్ధాప్యమును క్రమంగా పొందుచున్నట్లే జీవాత్మ కూడా మరణ సమయంన ఈ పనికిరాని దేహాన్ని వదిలిపెట్టి మరొక దేహాన్ని పొందుతాది. అట్టి మార్పుచే ధీరుడైనప్పుడు మోహం చెందడు అని చెప్తున్నారు. ఇక్కడ అర్జునుడు ధీరుడు అని, అతని యొక్క క్షత్రియుడు అంటే గుణకర్మరీత్యా క్షత్రియుడు అనమాట. అతని యొక్క గుణం, అతని యొక్క కర్మలు ఆ విధంగా ఏ విధంగా ఉంటాయో దాన్ని బట్టి వర్ణం అనమాట. అలాంటి క్షత్రియుడైన ధీరుడికైన నీకు ఇది తగదు. చూడు, దీనికోసం నువ్వు మోహం చెందుతున్నావా? ఇది సహజ సిద్ధంగా పిల్లోళ్ళు ఎలా పెద్దవాళ్ళు అవుతారో, పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఎలా అవుతారో, పనికిరాని ముసలి దేహాన్ని వదిలిపెట్టి ఆత్మ తమ కర్మానుసారం కొత్త దేహాన్ని పొందుతుంది. ఇది సహజము, దీని గురించి నువ్వు మోహం చెందకూడదు అని మనకు ఇక్కడ అర్జునుడి ద్వారా మనకు బోధిస్తున్నారు.
ఇది ముఖ్యమైన విషయం అండి. అర్జునుడి ద్వారా బోధిస్తున్నారు. మనము ఆ భగవంతుడు చెప్పిన మాట వినకుండా ఇక్కడికి వచ్చినామన్నమాట. ఈ భౌతిక జగత్తులో కష్టాలు పడుతున్నాం. భగవంతుడు వద్దు నాయనా అక్కడికి వెళ్తే కష్టపడతావని చెప్పినా వినకుండా భోగించాలనే వాంఛతో ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు మనకు చెప్తే డైరెక్ట్ గా మనం వినే పరిస్థితుల్లో లేమన్నమాట. భగవంతుని ఎదిరించి వచ్చాం కాబట్టి తనకు ఆప్తుడైన తన సకుడైన అర్జునుడి ద్వారా మనకు భగవద్గీత బోధిస్తున్నారు. అక్కడ భగవంతుడు నువ్వు పండితుల్లాగా మాట్లాడుతున్నావు, ఈ యుద్ధం జరిగితే వాళ్ళు చనిపోతారు, స్త్రీలు భ్రష్టులు అయిపోతే వంశాచారాలు నశిస్తాయి, అందరు నరకానికి పోతారు, ఇలాంటివన్నీ పండితుల్లాగా మాట్లాడుతున్నావు. కానీ నువ్వు దేనికి దుఃఖించాలో దేనికి దుఃఖించకూడదో తెలియకుండా దుఃఖిస్తున్నావు అని అక్కడ మందలిస్తున్నాడు. ఒక మూర్ఖుడివి అని. అది అశోచ్వాన్ అన్వశోచస్వం ప్రజ్ఞావాజాంస భాషచే గతాసూచంత నాను శోచంతి పండిత అనే శ్లోకంలో వస్తుంది. అక్కడ ఆయన నువ్వు పండితుల్లాగా మాట్లాడుతున్నావు కానీ మూర్ఖంగా దేనికి దుఃఖించాలో తెలియకుండా దుఃఖిస్తున్నావే అని అక్కడ మందలిస్తున్నాడు. అర్జునుడి ద్వారా మనకు గీతను బోధించడం అన్నమాట. తన స్నేహితుడు కాబట్టి తనకు ఆప్తుడు కాబట్టి తాను మందలించినా తాను స్వీకరిస్తారు. మనం మందలిస్తే పో చెప్పినావు పో అని మనం ఇప్పటికే భగవంతునికి దూరం అయినా ఇంకా దూరం అవుతాం అన్నమాట. కాబట్టి మనకు తన ఆప్తుడైన మిత్రుడి ద్వారా మనకు బోధిస్తున్నారు. కాబట్టి ఇది మనం జాగ్రత్తగా స్వీకరించాలి. భగవద్గీత అర్జునుడికే చెప్పింది నా కాదు అని కాదు, ఇది నా కోసమే చెప్పారు అర్జునుడి ద్వారా. దీన్ని స్వీకరించడం వల్ల అర్జునుడు ఏ విధంగా అయితే విజయం పొందారో నేను కూడా నా జీవితంలో విజయాన్ని పొందుతాను, ఆనందంగా ఉంటాను అని మనం స్వీకరించాలన్నమాట. ఈ విధమైన దేహ మార్పుతో ధీరుడు ఎప్పుడు మోహం చెందడు అని చెప్తున్నారు అన్నమాట. నెక్స్ట్ శ్లోకం. ఇది భగవద్గీత 2వ అధ్యాయం 22వ శ్లోకం. ఎవరైనా చదువుతారా? ప్రయత్నం చేయండి మాతాజీ, ఎవరైనా ఇంకా అందరూ ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేయండి. మనకు టైం అయిపోతుంది, తొందరగా మైక్ ఆన్ చేసుకొని చదవండి. హరే కృష్ణ. వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గృహణతి నరోపరాని తదా శరీరాని విహాయ జీర్ధాని అన్యాని సంయాతి నవాని దేహి. మానవుడు జీర్ణ వ్యవస్థములను విడిచి నూతన వస్త్రములను ధరించున్నట్లు ఆత్మ జీర్ణమైన దేహములను విడిచి నూతన దేహములను గ్రహించుచున్నది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, చాలా చక్కగా చెప్పారు. అందరు కూడా ప్రయత్నించండి. ప్రయత్నిస్తే భగవంతుడు చాలా సంతోషిస్తారు మన ప్రయత్నాన్ని చూసి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మైక్ ఆన్ చేసుకొని శ్లోకం భావం చదవడానికి ప్రయత్నం చేయండి. భక్తితో కూడిన భగవద్గీత పఠనము మన భగవంతుని చాలా సంతృప్తి పరుస్తుంది. ఇప్పుడు మనం గీతా మహాత్మ్యంలో తెలుసుకున్నాం కదా, మనం నిష్ఠతో హృదయపూర్వకంగా భగవద్గీతను పఠించడం వల్ల మన పాప కార్యాలు ఫలితాలు మనపై ప్రభావం చూపవు. చూడండి ఎంత బెనిఫిట్. భగవంతుని సంతృప్తి పరుస్తాము, భగవంతుని ఆనందం అంటే భగవంతుని ఆనందం కోసం మనం సేవ చేసిన వారం అవుతాము. ఇంకా బెనిఫిట్ గా మన పాప కార్యాల యొక్క ఫలితాలు కూడా మనపై ప్రభావం చూపవన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయండి. తప్పుపోయినా పర్వాలేదు, అందరు ఇక్కడ ఎక్స్పర్ట్స్ ఏం లేరు. మేమందరం కూడా మొదట ఏమి తెలియని స్థితి నుంచి వచ్చిన వాళ్ళమే. ఒక్కొక్క స్టెప్ మనం ఎక్కుతూ వస్తామన్నమాట. ఆచార్యుల దయ వల్ల మనం నేర్చుకుంటూ ఉంటాము. హరే కృష్ణ. అందరూ ప్రయత్నం చేయండి. ఇక్కడ చూడండి, మానవుడు జీర్ణ వస్త్రములను విడిచి నూతన వస్త్రములు ధరించినట్లు మనము పాత చినిగిపోయిన వస్త్రాలను పడేసి కొత్త వస్త్రాలు ధరిస్తున్నామా లేదా? బట్టలు ఇక్కడ ఫోటో ఉంది చూడండి బొమ్మలో. పాత వస్త్రాలు పక్కన పడేసి కొత్త వస్త్రాలు ధరిస్తున్నారు. అదే విధంగా జీవుడు కూడా ముసలివాడు అయిపోయిన తర్వాత పనికిరాని శరీరాన్ని వదిలిపెట్టి వాళ్ళ కర్మానుసారము కొత్త దేహాలు పొందుతుంది. కింద చూడండి దేహాలు. ఈ మానవ జన్మ తర్వాత మళ్ళీ మానవ జన్మ వస్తుందనే గ్యారెంటీ ఏం లేదండి. వాళ్ళ యొక్క కర్మానుసారము వాళ్ళ యొక్క కోరికల ప్రకారము వాళ్ళు మళ్ళీ వేరే వేరే దేహాలు పొందాల్సి వస్తుంది. 84 లక్షల రకాల జీవదేహాలు ఉన్నాయి.
ఆ నీళ్ళల్లో ఉన్నవి, చెట్లు, క్రిమి కీటకాలు, అలాగే మానవుల్లో కూడా 4 రకాల 4 లక్షల రకాల జీవజాతులు ఉన్నాయి. అంటే నాగరికులు, అనాగరికులు చాలా రకాలు ఉన్నారనమాట. ఇది ఎలా నిర్ణయింపబడుతుంది అంటే కర్మణ దైవ నేత్రేణ. ఇది మనం మళ్ళీ 3వ అధ్యాయంలో కర్మయోగంలో తెలుసుకుంటాము. మనం చేసే కర్మ యొక్క ఫలితాలు, మన యొక్క కోరికలు ఇవి 2 నిర్ణయిస్తాయండి. మన యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ బట్టించే మనము ఏదైనా మనం వస్తువులు తెచ్చుకోగలం. మనకు ఒక పెద్ద కార్ తెచ్చుకోవాలి, BMW కార్ తెచ్చుకోవాలని కోరిక ఉంది. కోరిక ఉంటే సరిపోతుందా? దానికి తగ్గ ధనం ఉండాల్సిన అవసరం లేదా? మన కార్ తెచ్చుకోవాలనే కోరిక ఉంటే సరిపోతుందా? మన కార్ వస్తుందా? హరే కృష్ణ. ఒక నిమిషం. చెప్పండి, మాట్లాడండి. కోరిక బలంగా ఉంటేనే ఏదైనా తెచ్చుకోగలం మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ, చెప్పండి. హరే కృష్ణ. వినిపిస్తుంది, చెప్పండి మాతాజీ. కోరిక బలంగా ఉంటేనే ఏదైనా తెచ్చుకోవాలన్న కోరిక బలంగా ఉంది, మన దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ధనం ఉండాల్సిన అవసరం లేదా అంటున్నాను. ఉండాలి మాతాజీ. అదే మన యొక్క కర్మ ఫలితాలు అన్నమాట. మన యొక్క కోరికలు, మన ఇప్పుడు చేసే కర్మ యొక్క ఫలితాలు. ఇప్పుడు ఎవరైనా సంపాదించుకుంటేనే కదా దాన్ని ఖర్చు పెట్టుకునేది. మనము సంపాదన ఉంటేనే కదా దాన్ని ఖర్చు పెట్టుకునేది. అవును మాతాజీ. అదే విధంగా మన యొక్క కర్మ ఫలితమే మనం భోగించేది అనమాట. నెక్స్ట్ మనకి ఏ శరీరం వస్తుంది అనేది నిర్ణయించేది ఏంటంటే మనం ఇప్పుడు చేసే కర్మ యొక్క ఫలితమే మనకు నెక్స్ట్ ఏ దేహం పొందాలనేది నిర్ణయిస్తుంది అనమాట. అది ఇంకా మనం ముందు ముందు తెలుసుకుందాము. హరే కృష్ణ మాతాజీ, చక్కగా చెప్పారు. ఇక్కడ చూడండి, ఆత్మ యొక్క లక్షణాలు చెప్తున్నారు. భగవద్గీత 2వ అధ్యాయం 23వ శ్లోకంలో ఆత్మ ఎట్టి ఆయుధముల చేతను ముక్కలుగా ఖండింపబడదు, అగ్నితే దహింపబడదు, నీటిచే తడుపబడదు, వాయువుచే ఎండింపబడదు. అంటే శరీరం మాత్రమే ఆయుధాలతో ఖండింపబడతాది, అగ్నితే కాల్చబడతాది, నీటితే తడపబడతాది, కానీ వాయువుచే శోషింపబడతాది. కానీ ఆత్మకు ఇలాంటి బాధలేవి ఉండవు. ఆత్మకు మరణం లేదు. ఆత్మ శాశ్వతంగా ఉంటుంది. ఈ పనికిరాని శరీరాన్నే మనము మార్చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ 2వ అధ్యాయము 24వ శ్లోకం. జీవాత్మ ఛేదించుటకు వీలు లేనిది, నీటిలో కరిగించుటకు వీలు లేనిది, దానిని దహించుటకు గాని ఎండించుటకు గాని శక్యం కాదు. అది నిత్యము, సర్వవ్యాపకము, మార్పు రహితము, అచలము, సనాతనము అయి ఉన్నది. దేహం ఒక్కటే మార్పు జరుగుతుంది, కానీ జీవాత్మ చంపబడదు. జీవాత్మకు చావు లేదు, ఆత్మకు మరణం లేదు. అది నీళ్ళలో కరగదు, అగ్నిలో దహించబడదు, ఎండించబడదు. దాన్ని ఎటువంటి ఆయుధముల చేత చంపలేము. దానిని దహించుటకు గాని ఎండించుటకు గాని సత్యం కాదు. అది నిత్యము, సర్వవ్యాపకము, మార్పు రహితము. ఆత్మ ఎప్పటికీ ఉంటుంది, మార్పు రహితం. ఈ దేహం మారినప్పటికీ ఆత్మకు చావు లేదు, ఆత్మ మార్పు రహితం అన్నమాట. సనాతనం అంటే శాశ్వతము అయి ఉన్నది అని చెప్తున్నారు ఇక్కడ. 2వ అధ్యాయము 25వ శ్లోకం యొక్క భావం. ఆత్మ అవ్యక్తము, అచింత్యము, మార్పు రహితమని చెప్పబడినది. ఈ విషయమును తెలుసుకొని పిమ్మట దేహంను గురించి నీవు చింతింపరాదు. ఇక్కడ అర్జునుడికి బోధిస్తున్నారు, అంటే అర్జున్ ద్వారా మనకు బోధిస్తున్నారు. ఈ దేహ మార్పుచే నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఆత్మ శాశ్వతము, ఇది శాశ్వతంగా ఉంటుంది, మార్పు లేదు. ఆత్మకు శరీరాలు మాత్రమే మార్పు చెందుతున్నాయి. దీన్ని తెలుసుకొని నీవు ఈ దేహం గురించి బాధపడరాదు, దుఃఖింపరాదు అని తెలియజేస్తున్నారు అన్నమాట శ్రీకృష్ణ భగవాన్. ఇది ఇక్కడ మనకు గత జన్మ జ్ఞాపకాల గురించి పేపర్లలో వచ్చిన ఆర్టికల్స్ అన్నమాట. ఇక్కడ శుక్లాకు 5 కంటే ఎక్కువ వయసు, 5 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్నప్పుడు శ్రీ సేన్ గుప్తా మరియు వారి కుటుంబంలోని మరో 5గురు సభ్యులు వాళ్ళు వాళ్ళ తల్లితో అందరితో కలిసి వాళ్ళు బట్పారాకు ప్రయాణించారనమాట.
అక్కడికి వెళ్ళేసరికి శుక్ల ముందుకు వచ్చి శ్రీ అమృతలాల్ చక్రవర్తిని ఆమె గత జన్మలో మామగారు అని ఆరోపించింది. ఇక్కడ శుక్ల యొక్క కూతురు అనుకుంటాను. హరే కృష్ణ. ఆమె ఆమె వాళ్ళందరితో కలిసి బట్వారాకు ప్రయాణించారు. అక్కడ ముందరికి వచ్చి ఆ అమ్మాయి అమృతలాల్ చక్రవర్తిని మా మామగారు మీరు అని చెప్తున్నారనమాట. ఆ అమృతలాల్ చక్రవర్తి ఇంటికి నేరుగా తీసుకొచ్చి ఆమె మరింతగా అక్కడ ఉండే విషయాలన్నీ చెప్తున్నారనమాట. ఆమె యొక్క అత్తగారిని గుర్తించారు, బావగారిని గుర్తించారు, ఆమె భర్తను మరియు ఆమె యొక్క కుమార్తెను గుర్తించారు. కానీ ఆమె మళ్ళీ జన్మలో 5 సంవత్సరాల బాలికగా ఉన్నారు. కానీ ఆమె పూర్వజన్మ విషయాలన్నీ చెప్తున్నారు. వారి పేర్లు చెప్తున్నారు, వారి యొక్క మారు పేర్లు. ఇప్పుడు ఇంట్లో మనం ముద్దు పేర్లతో పిలుచుకుంటాం కదా వాళ్ళ అమ్మాయినందుకు, అవన్నీ కూడా చెప్తున్నారు అనమాట. వాళ్ళతో పంచుకున్న జీవిత జ్ఞాపకాలన్నీ ఆ అమ్మాయి తెలియజేస్తుంది. నేను ఇంటి కోడల్ని, నేను వీరికి భార్యని, ఈ అమ్మాయి నా కూతురు అని ఆ చిన్న పాప పూర్వజన్మ జ్ఞాపకాలన్నీ చెప్తుంది అనమాట. ఇది మనకు పేపర్ లో వచ్చింది అనమాట. చాలా ఇలాంటి విషయాలన్నీ చాలా సంఘటనలు ఉన్నాయన్నమాట. పూర్వజన్మ ఉంది, గత జన్మ జ్ఞాపకాలు చెప్పిన వాళ్ళు, వాటిని నిర్ధారపరిచిన వాళ్ళు చాలా సంఘటనలు ఉన్నాయన్నమాట. దీనివల్ల మనం తెలుసుకోవచ్చు ఆత్మకు చావు లేదు, దేహాలు మాత్రమే మారుతుంది. ఆ అమ్మాయి ఇప్పుడు చిన్న శరీరంలో ఉన్నప్పటికీ ఆ అమ్మాయి పూర్వజన్మలో తన యొక్క జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి ఆమె అన్ని తెలియజేస్తున్నారు. అది ఇక్కడ ప్రూవ్ అయిపోయింది అనమాట, పునర్జన్మ ఉంది అనే విషయానికి. మీరు ఇంకా కావాలంటే నెట్ లో సెర్చ్ చేసుకోవచ్చు పునర్జన్మ గురించి, చాలా విషయాలు మీకు తెలుస్తాయి అన్నమాట. హరే కృష్ణ. ఇది 2వ అధ్యాయం 47వ శ్లోకం. ఎవరైనా చదువుతారా? ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయండి, తప్పుపోయినా పర్వాలేదు. హరే కృష్ణ. ఇక్కడ ఎవరు ఏమనుకోరు. మేము కూడా అందరం తప్పులు చదివే వాళ్ళమే. ఇప్పుడు కొంచెం ఆచారాల దయ వల్ల నేర్చుకుంటూ ఉన్నాము. అందరూ ప్రయత్నం చేయండి. మైక్ అన్మ్యూట్ చేసుకోండి. ఎవరికైనా పక్కన ఉండే వాళ్ళతో చెప్పించుకోండి. మైక్ అన్మ్యూట్ చేసుకోవడము, ఆఫ్ చేసుకోవడము, ఆన్ చేసుకోవడము. చదవండి మాతాజీ, ఎవరైనా చదవండి. హరే కృష్ణ. 17 మంది. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. కర్మణ్యేది వాదికారేస్తు మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూర్ మాతే సంగోస్త్య కర్మణి. విద్యుక్త ధర్మమును నిర్వర్తించుటకు ఎందే నీకు అధికారము కలదు గాని కర్మఫలమునందు కాదు. నీ కర్మఫలమునకు నీవే కారణమని ఎన్నడూనూ భావింపకము. అలాగుననే విద్యుక్త ధర్మమును విడుటకు ఎందు ఆసక్తుడవు కాకుము. హరే కృష్ణ. చక్కగా చదివారు సుష్మా మాతాజీ గారు కదా. అందరూ ప్రయత్నం చేయండి. హరే కృష్ణ. అందరూ కూడా శ్లోకం భావం చదవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు, నీ విద్యుక్త ధర్మంను నిర్వర్తించుటే అందే నీకు అధికారం కలదు. ఇక్కడ కర్మ ఫలాన్ని ఆశించకుండా కర్మ చేయ విధానాన్ని బోధిస్తున్నారు అన్నమాట భగవంతుడు. ఎందుకంటే స్వధర్మం, ఆయన యొక్క స్వధర్మం ఏమిటి? క్షత్రియుడిగా ఆయన రాజ్యపాలన చేయాలి. వాళ్ళ రాజ్యాన్ని ఆక్రమించుకున్న దుర్మార్గుల్ని ఆయన యుద్ధంలో సంహరించాలి. అది క్షత్రియునిగా ఆయన ధర్మం. నీ ధర్మాన్ని నువ్వు నిర్వహించు, నీ కర్మ ఫలితాన్ని గురించి నువ్వు ఆలోచించరాదు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. వర్ణాశ్రమ ధర్మం ప్రకారము కొందరికి ఏమైతే కర్మలు చేయాలనో అవి శాస్త్రంలో నిర్దేశింపబడినాయి. శాస్త్రంలో నిర్దేశించిన కర్మలను మీరు మీ స్వధర్మంగా చేయండి, మీరు కర్మ ఫలితాన్ని గురించి ఆలోచించవద్దు అని ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు అన్నమాట. మళ్ళీ నా ఇష్టం వచ్చినట్లు కాదండి, అక్కడ శాస్త్రంలో ఏవైతే నిర్దేశించారో అది. నీ కర్మఫలములకు నీ కారణమని ఎన్నడూ భావింపకుము. అలాగనే విద్యుక్త ధర్మాన్ని వీడుట ఎందుకు కూడా నీవు ఆసక్తుడు కాకుము. ఇప్పుడు ఏం చెప్తున్నారు అర్జునుడు? నేను యుద్ధం చేయను, వీళ్ళందరినీ చంపడం నాకు ఇష్టం లేదు, ఇలా చంపి వచ్చే రాజ్యాన్ని భోగించడం నాకు ఇష్టం లేదు, ఆ సుఖం నాకు వద్దు అని చెప్తున్నారు. కానీ ఆయన ఏం చెప్తున్నారు? తన యొక్క స్వధర్మాన్ని ఆచరించనని చెప్తున్నారు. ఆయన క్షత్రియుడు, ఆయన భిక్షమెత్తి జీవించలేడు అనమాట. ఒకవేళ సరే యుద్ధం వద్దని చెప్పినా ఆయన రాజ్యపాలన మాత్రమే చేయగలడు. ఆయన గుణకర్మ రీత్యా ఆయనకు ఎప్పుడు ఇతరులను కాపాడాలి, ఇతరులను రక్షించాలి,
ఇతరులను పోషించాలి, వాళ్ళకి ఏ కష్టం లేకుండా చూసుకోవాలనే గుణంలోనే ఉంటారు ఆయన. ఎందుకంటే ఆయన గుణకర్మ రీత్యా క్షత్రియుడు, పుట్టుకతో కాదు ఇప్పుడు లాగా వర్ణం. ఆయన గుణము, ఆయన కర్మ, ఆయన ఎప్పుడు రాజ్యపాలన చేయాలి, రక్షించాలి, అందరినీ కాపాడాలి అనే అదే తపనలో ఉంటారన్నమాట. ఒకవేళ ఇది వద్దు యుద్ధమని వెళ్ళి వేరే పని చేసుకుందాం, భిక్షాటం చేద్దామన్నా ఆయన చేత కాదు, ఆయన చేయలేరన్నమాట. కాబట్టి నీ స్వధర్మాన్ని, విదిత ధర్మాన్ని ఎన్నడూ వీడద్దు, వాటి కర్మ యొక్క ఫలితాలు కారణం నువ్వని ఎన్నడూ అనుకోకూడదు అని ఇక్కడ భగవంతుడు ఆయనకు బోధిస్తున్నారు అన్నమాట. ఇది శాస్త్రానుసారంగా వాళ్ళకు కర్మలు అంటే గుణకర్మ రీత్యా వాళ్ళు బ్రాహ్మణులు అయితే వాళ్ళ కర్మలు ఏమిటి, వాళ్ళు వైశ్యులు అయితే వాళ్ళ కర్మలు ఏమిటి, వాళ్ళు శూద్రులు అయితే వాళ్ళ కర్మలు ఏంటి, వాళ్ళ క్షత్రువులు అయితే వాళ్ళ కర్మలు ఏమిటి అనేది మనం ముందు ముందు ఇంకా చర్చించుకున్నాం. ఈ భగవద్గీత 2వ అధ్యాయము 49వ శ్లోకం ఎవరైనా చదువుతారా? ప్రయత్నం చేయండి మాతాజీ, భగవంతుని సంతోషపరుస్తారు మీరు ఈ చదవడం ద్వారా. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ప్రయత్నం చేయండి, ప్రయత్నం చేస్తే భగవంతుడు, మీరు ఒక్క ప్రయత్నం చేసి ఒక్క అడుగు ముందరికి వేస్తే భగవంతుడు 1000 అడుగులు ముందరికి వచ్చి మిమ్మల్ని దగ్గరికి తీసుకుంటారు. ఆయనకు అంత సంతోషం అన్నమాట. తన వైపు ఎవరు వస్తారా, జీవాత్మ ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు తల్లిదండ్రులు బిడ్డలు అలిగి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతే వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. చెప్పండి, శ్రీలక్ష్మి మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ చదవండి. దూరేణ హవ్యరం కర్మ బుద్ధి యోగా ధనంజయ వృద్ధౌ శరణం మన్విచ్చ కృపణాః ఫలహేతవః. ఓ ధనంజయ, భక్తియుక్త సేవచే హీన కర్మలు నన్నింటినీ దూరము చేసి ఆ భావనలోనే భగవాను శరణు వేడుము. కర్మ ఫలమును అనుభవింపగోరువారు లోభులు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ, చక్కగా చదివారు. అందరు కూడా ఇలాగే ప్రయత్నం చేయండి. ఇక ధనంజయ అంటే ధనమును ఆయన పెద్ద యాగాదులు రాజసూయ యజ్ఞం జరిగినప్పుడు ధనాన్ని అంతటినీ తీసుకొని వచ్చారనమాట యజ్ఞ యాగాదులు జరపడానికి, రాజసూయ యజ్ఞం జరపడానికి. కాబట్టి ఇక్కడ భగవంతుడు అర్జునుని ధనంజయ అని పిలుస్తున్నాడు. భక్తియుక్త సేవచే హీన కర్మలనన్నింటినీ దూరం చేసి ఆ భావనతోనే, అంటే భక్తి భావనతోనే భగవానుని శరణు వేడుము, అంటే నన్ను శరణు వేయడము అని ఇక్కడ తెలియజేస్తున్నాం. సో మనం నిన్న చెప్పుకున్నాం కదా, శ్రీకృష్ణుడు పలికినదంతా భగవాను వాచ అంటారు, శ్రీ భగవాను వాచ. కర్మ ఫలములను అనుభవింపగోరు వారు లోభులు. ఇది నేనే అనుభవించాలని కోరుకునే వాళ్ళందరూ లోభత్వం కలవారు అని చెప్తున్నారు అన్నమాట. అది మనం భగవంతునికి అర్పించాలి, భగవత్ సేవలో మనం వినియోగించాలి. ఎప్పుడైతే మనం కర్మలన్నీ మనం భగవత్ సేవలో ఉపయోగిస్తామో మనం హీన కర్మలన్నీ దూరం అయిపోతాయి అన్నమాట. అంటే పాప కర్మలన్నీ మనం చేయకుండా మనం అన్ని పుణ్యప్రదమైన కర్మలే. పుణ్యానికి కూడా అతీతమైందండి ఇక్కడ మనం తెలుసుకోవాలి. పుణ్యము పాపము రెండు మనల్ని బంధిస్తాయి. పుణ్యం చేసిన వాళ్ళు మళ్ళీ భౌతిక శరీరం తీసుకోవాలి. ఒక ప్రధానమంత్రికి పదవి ఉన్న వారికైనా ముసలితనం వస్తుంది, వ్యాధులు వస్తాయి, మరణం వస్తాయి, వాళ్ళు కష్టాలు పడతారు. ఒక బీదవాడికైనా మరణం వస్తుంది, వ్యాధులు వస్తాయి, అతను కష్టాలు పడతాడు. కాబట్టి ధనం ఉండడం వల్ల ముసలితనం రాకుండా ఉంటుందా, మరణం రాకుండా ఉంటుందా? పెద్ద గొప్ప ధనవంతునికి మరణం రాదా? వస్తుంది మాతాజీ. వ్యాధులు రావా? వస్తాయి మాతాజీ. కాబట్టి పుణ్యం సంపాదించుకోవడం వల్ల మనమేం ఈ కష్టాల నుంచి బయటపడమన్నమాట. పుణ్యం సంపాదిస్తే ధనవంతుల కుటుంబంలో జన్మ తీసుకోవచ్చు, కానీ వాళ్ళ కూడా జన్మ, మృత్యు, జర, వ్యాధులు, ముసల్తనము, వ్యాధులు, మరణము అన్ని ఉన్నాయి. కాబట్టి మనం పుణ్యకర్మ బంధిస్తుంది, పాపకర్మ బంధిస్తుంది. ఇక్కడ భక్తియుక్త సేవ చేసే కర్మలే మనల్ని
భగవద్ధామం తీసుకెళ్తాయి, మనం బంధింపవు అనమాట. మన పాప కర్మలన్నింటినీ దూరం చేస్తాయి. ఇది మనం గుర్తించుకోవాలి. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఈ శ్లోకం ద్వారా మనం నేర్చుకోవాల్సింది. భక్తియుక్త సేవ చేయ, నీ పాప కర్మలన్నీ దూరం అవుతాయి. ఆ విధంగా భక్తియుక్త సేవలో నువ్వు భగవాను శరణు పొందుము. ఆ విధంగా నీ కర్మ ఫలాల్ని నువ్వు అనుభవించాలని కోరుకోకూడదు. నువ్వు భగవత్ ప్రసాదంగా భగవంతునికి అర్పించి భగవత్ ప్రసాదంగా తీసుకోవాలన్నమాట. అప్పుడు అవి మనల్ని బంధించవు, లేకపోతే ఆ కర్మ మనల్ని బంధిస్తుంది అనమాట. ఇది మనం ముందు శ్లోకాల్లో తెలుసుకుందాం అనమాట. ఏ విధంగా భగవంతునికి అర్పించి మనం వాటిని ప్రసాద రూపంలో గ్రహించాలి అనేది మనం తెలుసుకుందాం. ప్రతిదీ కూడా మనం భగవంతునికి అర్పించే తీసుకోవాలి. ఆహారం కానీ, దుస్తులు కానీ, మనం తెచ్చుకునే వస్తువులు కానీ అన్ని భగవంతునికి సమర్పించి భగవత్ ప్రసాదంగా మనం వాటిని ఉపయోగించుకోవాలి. అప్పుడు మనము ఆ కర్మ బంధం నుంచి బయటపడతాము. భగవంతుని సంతృప్తి పరచడానికి భక్తియుక్త సేవలో నెలకొన్న వారం అవుతాము. మెయిన్ అన్ని భగవంతుడు ఇచ్చినాడు, భగవత్ సేవకు ఉపయోగించడము మన యొక్క కర్తవ్యం అన్నమాట. ఎవరైతే మనకు అన్ని సమకూర్చారో మీరే ఇవన్నీ ఇచ్చారు, మేము భూమిని దున్ని, ఇక్కడ చూడండి భూమిని దున్ని పంటలు పండిస్తున్నాడు. కానీ అక్కడ భూమాత పంటలు ఇవ్వకపోతే ఒక్కొక్క సంవత్సరంలో కరువు వస్తుంది, పంటలు ఉండవు, అప్పుడు చాలా కష్టపడతారు. అక్కడ మనం వ్యవసాయం చేస్తుంటే ఎందుకు పంట రావట్లేదు? అక్కడ ప్రకృతి భగవంతుని నిర్దేశంలో పనిచేస్తుంది అనమాట. మయాధ్యక్షైన ప్రకృతి సూయతే సచరాచరం. నా అధ్యక్షతలో ప్రకృతి వర్తిస్తుంది, ఈ చరాచర జీవులన్నీ వర్తిస్తాయి, మొత్తం అంతా నా నిర్దేశంలో జరుగుతుందని భగవంతుడు చెప్తున్నారు. అంటే భగవంతుని అనుగ్రహం ద్వారానే భూమాత మనకు పంటలు ఇస్తుంది. ఇది మనం గుర్తించాలి. కాబట్టి భగవంతుని అనుగ్రహం ద్వారా మనం అన్ని పొందుతున్నాం. కాబట్టి ఇవన్నీ నువ్వు ఇచ్చినవే స్వామి, దయచేసి నువ్వు స్వీకరించి మాకు అనుగ్రహించుము అని భగవంతునికి అర్పించి మనం ప్రసాదంగా తీసుకోవాలి. అప్పుడు మనం వాటి ద్వారా, అంటే భూమి మీద పెట్టి దున్నినప్పుడు ఎన్నో జీవరాశులు చనిపోతుంటాయి, మందులు కొట్టినప్పుడు ఎన్నో చనిపోతుంటాయి, వాటిని ఇంటికి తెచ్చి ఉడకబెట్టినప్పుడు ఎన్నో చనిపోతుంటాయి. వాటి ద్వారా ఎంతో పాపం సంక్రమిస్తుంది. కానీ మనం భక్తియుక్త సేవతో మనం కర్మలు చేయడం ద్వారా ఆ పాప కర్మలన్నిటి నుంచి మనం దూరం అవుతాం అనమాట. ఎప్పుడైతే భగవంతుని శరణ పొంది మనం భగవత్ సేవగా చేస్తామో అవన్నీ పవిత్రమైపోతాయి. ఆహార పదార్థాలు కానీ అన్ని భగవంతుని సమర్పించడం ద్వారా, భగవంతుడు వాటిని స్వీకరించడం ద్వారా పవిత్రం చేసి వాటిని మనకు తిరిగి ఇస్తారనమాట. అది భగవంతుని యొక్క దివ్య శక్తి, అచింత్య శక్తి. భగవంతుడు స్వీకరించగలడు, మళ్ళీ యథాతథంగా ఇవ్వనుగలడు. ఈ విధంగా భక్తియుక్త సేవలో మనము పాపకర్మలన్నిటికీ దూరం అవుతాము. ఇది ఈ శ్లోకం నుంచి మనం తెలుసుకోవాలి. హరే కృష్ణ. నెక్స్ట్ ఎవరైనా చదవండి భగవద్గీత 2వ అధ్యాయం 65వ శ్లోకం. హరే కృష్ణ. చదవండి ఎవరైనా మాతాజీ, మైక్ ఆన్ చేసుకొని. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, చదవండి. ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్న చేతసో హ్యసు బుద్ధి పర్యవతిష్టతే. ఈ విధముగా కృష్ణ చైతన్యమునందు సంతృప్తి చెందిన వానికి భౌతిక జీవితమునకు సంబంధించిన త్రివిధ తాపములు కలుగవు. అట్టి సంతృప్తితో కూడిన చైతన్యము కలిగిన మానవుని బుద్ధి శీఘ్రమే సుస్థిరమగును. హరే కృష్ణ. హరే కృష్ణ. చక్కగా చెప్పారు మాతాజీ. అందరు కూడా ప్రయత్నించండి. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఎవరైతే మన వాళ్ళ కర్మలన్నిటినీ కృష్ణ చైతన్యంతో చేస్తూ ఉంటారో చాలా సంతృప్తిగా, చాలా ఆనందంగా ఉంటారన్నమాట. వాళ్ళకు భౌతిక జీవితానికి సంబంధించిన త్రివిధ తాపాలు కలగవు. వాళ్ళు ఇక్కడే భౌతిక జగత్తులోనే ఉంటారు, కానీ వాళ్ళ పాపకర్మ ఫలితాలు వాళ్ళపై ప్రభావం చూపవు అనమాట. త్రివిధ తాపాలు అంటే ఈ భౌతిక జగత్తులో 3 రకాలైన తాపాలు ఉన్నాయండి. ఒకటి మన దేహం గుండా, మన మనస్సు గుండా కష్టాలు పొందుతూ ఉంటాము. మన దేహంలో వ్యాధులు, మన మానసిక వ్యాధులు, మన మనసే మనల్ని బాధిస్తుంది. ఈ విధంగా మనం మన దేహం గుండా, మన మనస్సు గుండా బాధలు పొందుతూ ఉంటాము. ఇంకా రెండవది ఇతర జీవుల గుండా బాధలు పొందుతుంటాం. చూడండి, మనం దోమలు, ఈగలు, వీటితో కూడా బాధలు పొందుతున్నాము. అంటే మనం ఈ భౌతిక జగత్తులో చాలా కష్టాలు, 3 రకాలైన కష్టాలు పొందుతున్నాం అన్నమాట, ఇతర జీవుల గుండా బాధలు. ఇంకా మూడోది ప్రకృతి గుండా కష్టాలు.
తుఫాన్లు, ప్రమాదాలు, యాక్సిడెంట్లు ఇవన్నీ జరుగుతున్నాయి కదా, అనుకోకుండా వచ్చేవన్నీ. ఇవన్నీ ప్రకృతి ద్వారా మనం పొందే కష్టాలు. ఈ విధంగా మనము ఆధ్యాత్మిక, ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక అని త్రివిధ తాపాలు 3 రకాలుగా మనం పొందుతూ ఉన్నాం అన్నమాట. ఇలాంటి కష్టాలు ఏవి మనల్ని బాధించవు. ఎప్పుడు మనం భగవంతుని యొక్క భక్తియుక్త సేవలో సంతృప్తి చెందుతాము, ఆనందంగా ఉంటాం అన్నమాట. అవి మనకు వస్తాయి కానీ అవి మనల్ని తాకవు అన్నమాట, బాధించవు. అలా అలా వెళ్ళిపోతాయి అన్నమాట. ఎవరికైతే భక్తియుక్త సేవలో ఉంటారో, కృష్ణ చైతన్యంతో హరినామం చేస్తూ వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారో, వాళ్ళకి సముద్రం లాంటి కష్టం వచ్చినా వాళ్ళకు నీటి బిందువులాగా తేలిగ్గా ఉంటుందన్నమాట. అదే భక్తియుక్త సేవలో లేని వారికి, హరినామం జపించని వారికి ఒక చిన్న నీటి బిందువు లాంటి కష్టం వచ్చినా అది వారిని సముద్రం లాగా భయపెడుతుంది, సముద్రం లాగా బాధిస్తుంది అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ భక్తులు అన్నమాట. ఈయన అంబరీష్ మహారాజు. మీకు ఫోర్డ్ కంపెనీ తెలుసు కదా, ఫోర్డ్ కంపెనీ ఫోర్డ్ కార్లు, ఆ ఫోర్డ్ కార్ కంపెనీ యొక్క అధినేత అన్నమాట. ఆయన శ్రీల ప్రభుపాదుల వారి శిష్యుడు అన్నమాట. ఆయన చూడండి ఎంత చక్కగా భక్తియుక్త సేవలో నెలకొన్నారు. కోట్లు ఉన్నాయన్నమాట ఆయన డబ్బులు. కానీ ఆయనకు ముసలితనము, వ్యాధులు, మరణము వస్తుంది. వీటి నుంచి ఎలా బయటపడాలి అనేది ఆచార్యం ద్వారా తెలిసింది. వాళ్ళు ఆచార్యుని అనుగ్రహం ద్వారా వాళ్ళు పొందారనమాట ఈ దివ్య జ్ఞానాన్ని. కాబట్టి వాళ్ళు చక్కగా కృష్ణ భక్తిలో నెలకొన్నారు. కృష్ణ భక్తిలో వాళ్ళ ధనాన్ని ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు కలకత్తా దగ్గర శ్రీధామ్ మాయాపూర్ లో పెద్ద భవ్యమైన మందిరాన్ని నిర్మిస్తున్నారు అనమాట. అందులో ఎక్కువ మొత్తంలో ఫోర్డ్ అంటే ఈ అంబరీష్ మహారాజు భక్తులు, శ్రీ అంబరీష్ మహారాజు వారి యొక్క ధనం ఎక్కువగా మందిర నిర్మాణంలో ఉపయోగిస్తున్నారు. వాళ్ళ యొక్క కంపెనీ కారు ఫోర్డ్ కంపెనీ యొక్క ఆదాయాన్ని అంతటినీ దాదాపు పూర్తిగా ఎక్కువగా భగవత్ సేవ కోసం, భగవంతునికి భవ్యమైన మందిరం నిర్మించడం కోసం ఉపయోగిస్తున్నారు. అది శ్రీ చైతన్య మహాప్రభు ఆవిర్భవించిన కలకత్తా దగ్గర, పశ్చిమ బెంగాల్లో కలకత్తా దగ్గర మాయాపూర్ అనే ధామంలో పెద్ద చాలా భవ్యమైన మందిరము మనం త్వరలో చూడబోతున్నాము. ప్రపంచంలోనే చాలా పెద్దదన్నమాట ఇది. త్వరలో మీకు మందిర ఓపెనింగ్ కూడా మీకు అందరికి ఆహ్వానం వస్తుంది. అందరం మనం వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. హరే కృష్ణ. ఇక్కడ కూడా మఫత్లాల్ అని ఈయన వస్త్ర వ్యాపారం అన్నమాట. వీరు కూడా భక్తులు అన్నమాట. వీరు కూడా శ్రీల ప్రభుపాదుల వారి యొక్క శిష్యులు. వీళ్ళందరూ చూడు వాళ్ళ యొక్క ధనాన్ని వాళ్ళు భగవత్ సేవలో ఉపయోగిస్తున్నారు. ఆ విధంగా వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు లోభత్వంగా కలిగి లేరనమాట. లోబిగా దాచిపెట్టుకున్నా కూడా వాళ్ళు నెక్స్ట్ జన్మకు ఏమైనా 1 రూపాయినా తీసుకెళ్తారో, ఏం తీసుకెళ్ళలేరు. వాళ్ళతో వచ్చేది వాళ్ళ యొక్క కర్మ ఫలితం మాత్రమే వాళ్ళ యొక్క జన్మను నిర్ణయిస్తుంది అనమాట. ఒక్క చిన్న గుండు పిన్నును కూడా వాళ్ళు తీసుకెళ్ళలేరు అనమాట. ఎవరైనా తీసుకెళ్ళగలరా? వాళ్ళ మరణానంతరం వాళ్ళతో వాళ్ళ సంపదను భక్తులు తీసుకెళ్తారు. భక్తులు దాన్ని ఈ విధంగా తీసుకెళ్తారన్నమాట. మనము అమెరికాకు వెళ్ళాలనుకోండి, మన రూపీస్ ని డైరెక్ట్ గా తీసుకెళ్తే చెల్లుతాయి అక్కడ? మన రూపీస్ ని ఉపయోగించుకోవచ్చా అమెరికాలో? లేదు మాతాజీ. మరి వాటిని ఎలా ఉపయోగించుకుంటాం మనము? డాలర్లుగా మార్చుకోవాలి. ఎస్, డాలర్లుగా మార్చుకోవడం ద్వారా మనం మన రూపీస్ ని అమెరికాలో ఖర్చు పెట్టుకోవచ్చు. అలాగే మనం ఇక్కడ సంపాదించిన ధనాన్ని మనం ఖర్చు పెట్టుకోవాలంటే ఎలా తీసుకెళ్ళాలి, ఎలా మార్చుకోవాలి ఆ ధనాన్ని? కృష్ణ సేవ చేసి. హరి బోల్. కృష్ణ మాతాజీ చక్కగా అర్థం చేసుకున్నారు. మన ధనాన్ని కృష్ణ సేవలో, భక్తుల సేవలో ఉపయోగించడం ద్వారా దాన్ని మనతో తీసుకెళ్లొచ్చు అన్నమాట. మన నెక్స్ట్ జన్మలో కూడా మనకు ఆ సంపద మనతో పాటే వస్తుంది. ఆ విధంగా మనం ఎవరైనా తెలివైన వాళ్ళు చేసే పని ఇదేనండి. శాశ్వతమైన సంపద సంపాదించుకుంటారు. హరినామం, హరికథ ఇవన్నీ మనతో వచ్చే శాశ్వతమైన సంపదలు. బ్యాంక్ బ్యాలెన్స్. మనం డబ్బులే ఖర్చు పెట్టాలని ఏం లేదు. మన డబ్బుల్ని మన ఇంట్లో మనం భగవంతునికి నైవేద్యంగా మనం భగవంతుడి ఇచ్చిన వస్తువులను సమర్పించి ప్రసాదంగా తీసుకోవడము, భగవంతుడి ఇచ్చిన బట్టలను భగవంతుని సమర్పించి ప్రసాదంగా తీసుకోవడము, ఇలా ప్రయత్నం చేయండి. ఇలా ప్రయత్నం చేయడం వల్ల మనము లోబులం కాదనమాట. మనం భగవంతుని సంతృప్తి కోసం భగవంతుని సేవలో నియుక్తమైన వాళ్ళం అవుతాము. పాపకర్మలు మనని అంటవు.
మనం పవిత్రమవుతాము. మనం భగవంతుని సంపద భగవత్ సేవలో ఉపయోగించిన వారు అవుతాము. ఆ విధంగా మనతో శాశ్వతమైన సంపదను తీసుకొని వెళ్తాం అన్నమాట. ఈ విధంగా కృష్ణ చైతన్యంతో కర్మలు చేసే వ్యక్తి యొక్క బుద్ధి శీఘ్రమే సుస్థిరం అవుతుంది అని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. వాళ్ళకు త్రివిధ తాపాలు త్రివిధ తాపాలు బాధలు కలగవు, చాలా సంతృప్తితో ఆనందంతో కూడిన జీవితం వాళ్ళు గడుపుతారు అని ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. ఇక్కడ మనం వీళ్ళందరినీ చూసి మనం నేర్చుకోవాల్సిన విషయం అన్నమాట. మనం సేవలో ఎలా నెలకొనాలి అనేది. హరే కృష్ణ. నెక్స్ట్ ఈ 2వ అధ్యాయం యొక్క పునఃసమీక్ష మనం ఏమేమి నేర్చుకున్నామో ఇక్కడ చూద్దాము. అర్జునుడు హృదయ దౌర్బల్యం వలన హితాహితములు తెలియకుండా ఆయనకి ఏం చేయాలో తెలియలేదు, చాలా బాధపడుతున్నారు. వెంటనే ఆయన ఏం చేశారు? శ్రీకృష్ణ భగవానుని గురువుగా స్వీకరించారు. నేను ఇప్పుడు నీకు శిష్యుణ్ణి, శరణు పొందుతున్నాను, నాకు మిక్కిలి హితకరమైనది ఏందో ఉపదేశించుము అని భగవంతుణ్ణి గురువుగా స్వీకరించి శిష్యునిగా వినయంతో ఆయన శరణు పొంది అడుగుతున్నారు అన్నమాట. ఇంకా నెక్స్ట్ శ్లోకంలో ఆత్మ శరీరాలను మారుస్తుంది అని తెలుసుకున్నాము. బాల్యం నుంచి యవ్వనానికి, యవ్వనం నుంచి ముసలితనానికి ఏ విధంగా మారుతుందో అలాగే ఇంకొక దేహంలోకి మారడం కూడా సహజము. దాని గురించి ఎవరు ధీరుడు మోహం చెందడు అని. ఈ శరీరం అనేది పైన ఒక కవరింగ్, ఆత్మ శాశ్వతమైంది అని మనం తెలుసుకున్నాము. ఇది ఒక వస్త్రం లాంటిది. ఈ వస్త్రం చినిగిపోతే కొత్త వస్త్రాలు ధరించినట్లే ఆత్మకు శాశ్వతంగా ఉంటుంది. కర్మానుసారము కోరికలు పట్టించి వాళ్ళ యొక్క కర్మానుసారము నెక్స్ట్ దేహము ప్రకృతి ద్వారా పొందబడతారు. ఆత్మ పొందుతుంది అనమాట. ఆత్మ యొక్క లక్షణాలు చెప్పుకున్నాము. ఆత్మ శాశ్వతమైంది, ఆత్మ దేనితో చంపబడదు అని మనము నేర్చుకున్నాం అన్నమాట. ఇంకా ఫలం ఆశించకుండా విధులు నిర్వర్తించే హక్కు ఉంది మనకు. మనం దీన్ని ఏ విధంగా చేయాలి, ఫలం ఆశించకుండా కర్మలు అనేది మనం తెలుసుకున్నాం. ఏ విధంగా భగవత్ సేవలో మనం ఉపయోగించడం ద్వారా ఆ కర్మలు మనపై పాప ఫలితాలు ఇవ్వవు. మనం భక్తియుక్త సేవా రూపంలో మన కర్మలు చేయడం ద్వారా, భగవన్ నామ స్మరణతో, భగవత్ కథ వింటూ, భగవంతుని ఇచ్చిన వస్తువులను భగవంతునికి అర్పించి ప్రసాదంగా స్వీకరించడం ద్వారా, ఈ విధంగా మనం ఎటువంటి ఫలితం ఆశించకుండా భగవత్ తృప్తి కోసం, భగవత్ సేవ కోసం మనం కార్యాలు చేయడం ద్వారా మనం ఎటువంటి పాప కార్యాల్లో ఇరుక్కోమన్నమాట. ఇంకా హీన కర్మలన్నింటికి దూరంగా ఉండి ఆ భావంలోనే భగవాన్ని శరణు వేడుము. హీన కర్మలు అంటే పాపకర్మలన్నిటికీ దూరంగా ఉండండి. భక్తియుక్త సేవా భావంతో భగవంతుని శరణు వేడి మీ కర్మలు చేయండి అని ఇక్కడ మనం తెలుసుకున్నాం. భగవంతుడు బోధిస్తున్నారు మనకు ఎలా ఉండాలి అని. ఇంకా నెక్స్ట్ కృష్ణ చైతన్యం నందు సంతృప్తి చెందిన వానికి భౌతిక జీవితంకు సంబంధించిన త్రివిధ తాపాలు కలగవు. చూడండి, చాలా బెనిఫిట్స్ వస్తాయి. ఒకటి, భక్తియుక్త సేవ ద్వారా మనం భగవంతుని సంతృప్తి పరుస్తాము, హైయెస్ట్ ఇది. దానితో పాటు మనకు బెనిఫిట్స్ ఇంకా చాలా చాలా వస్తున్నాయి. ఏంటి? పాపకర్మ ఫలితాలు మనపై ప్రభావం చూపవు, త్రివిధ తాపాలు మనపై ప్రభావం చూపవు. ఈ భౌతిక జగత్తులో ఉన్నా కూడా వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు. ఇవన్నీ భౌతిక జీవితానికి సంబంధించిన క్లేశాలు ఏవి మనల్ని బాధ పెట్టవు అనేది ఇక్కడ మనం ఈ శ్లోకంలో భగవంతుడు మనకు తెలియజేస్తుంది. ఇంకా చివరిగా, విద్యుక్త ధర్మం నిర్వర్తించుట ఎందే నీకు అధికారం కలదు కానీ కర్మఫలం నందు కాదు. నువ్వు క్షత్రియునిగా నీ ధర్మం నిర్వహించు, దాని యొక్క కర్మ ఫలితాన్ని నువ్వు ఆశించకూడదు. నీ విద్యుత ధర్మాన్ని నువ్వు సక్రమంగా నిర్వర్తించు. భగవత్ సేవగా నువ్వు భావిస్తూ భగవత్ సేవలో నీ చైతన్యం నిలుపుకొని, ఇది భగవంతుని యొక్క సేవగా నేను చేస్తున్నాను అని నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు. ఆ విధంగా నీవు కర్మఫలం యందు నీకు అధికారం లేదు అని చెప్తున్నారు అన్నమాట. ఇప్పుడు ఏం చెప్పుకున్నాం కదా మనం, కర్మఫలం పుణ్యకర్మ ఫలమైనా బంధిస్తుంది, పాపకర్మ ఫలమైనా బంధిస్తుంది. ఇక్కడ న్యూట్రల్ గా ఉంటారు భక్తులు, న్యూట్రల్ గా ఉంటారు. ఇదే అకర్మ అంటారండి. అకర్మ అంటే ఆ కర్మ మనల్ని బంధించదనమాట. అది పుణ్యకర్మ ఫలం కాదు, పాపకర్మ ఫలం కాదు. భక్తియుక్త సేవ అది దివ్యమైంది. అది మనకు దివ్యమైన భగవద్ధామాన్ని ఇస్తుంది, భగవత్ సేవ ఇస్తుంది, భగవత్ సాంగత్యాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ విధంగా మనము ఏ విధంగా కర్మ చేయాలనేది ముందు ముందు అధ్యాయాల్లో ఇంకా మనం తెలుసుకుంటాము. ఇక్కడికి అధ్యాయం కంప్లీట్. ఇక్కడ మనము ఇంకా భక్తియుక్త సేవ యొక్క గొప్పతనం గురించి ఇక్కడ అంబరీష మహారాజ్ చరిత్రము ఇచ్చారు.
భాగవతంలో ఉందండి అంబరీష మహారాజు యొక్క చరితము. అంబరీష మహారాజు మొత్తం భారతదేశానికి కాదు, మొత్తం ప్రపంచానికే చక్రవర్తి ఆయన. అప్పుడు పూర్వం మొత్తం భరతవర్షం అని మొత్తం ప్రపంచానంతటినీ ఏలేవారు అనమాట. ప్రపంచ చక్రవర్తి ఆయన, మొత్తం ప్రపంచానికి అంతటికీ అధిపతి అంబరీష మహారాజు. మహారాజుకి ఎన్ని కార్యాలు ఉంటాయండి అసలు. మహారాజు చాలా చాలా ఆయనకు ఎన్నో కార్యాలు ఉంటాయి. ప్రజలందరినీ కన్నబిడ్డల వల్లే పాలించాలి, ఎవరికి ఏ సమస్యలు రాకుండా చూసుకోవాలి, అటువంటి ఎన్నో కార్యాలు ఉంటాయి. అది అంబరీష మహారాజు అటువంటి ఉన్నతమైన స్థితిలో మహారాజుగా ఉండి కూడా ఆయన చాలా శుద్ధ భక్తుడండి. భక్తియుక్త సేవా కార్యక్రమాలు ఆయన ఉదయం లేచిన దగ్గర నుంచి ఆయన శరీరంతో భగవత్ సేవ చేసేవారు. ఆయన మనస్సుతో శరీర సేవ చేసేవారు. ఆయన కాళ్ళు భగవంతుని మందిరానికి వెళ్ళేవి, ఆయన చూపు భగవంతుని దర్శించుకునేది, ఆయన చేతులు భగవంతుని మందిరాన్ని కడిగేవి, భగవంతుని సేవ చేసేవి. ఆయన ముక్కు భగవంతునికి సమర్పించిన తులసి దళాలు, పువ్వులు వాసన చూసుకోవడానికి ఉపయోగించేవారు. ఆయన జిహ్వ, నాలుక భగవంతుని కథలు మాట్లాడడానికి, భగవత్ సంబంధమైన చర్చలు చేయడానికి మాట్లాడేవారు. ఆయన ప్రసాదాన్ని రుచి చూడడానికి నాలుకను ఉపయోగించేవారు. ఆయన చెవులతో భగవత్ కథను శ్రవణం చేసేవారు. ఈ విధంగా ఆయన దినచర్య అంతా భగవత్ సేవలో గడిచిపోయేది. ఇప్పుడు ఎవరైనా ఆయన దగ్గరికి ప్రజలు వచ్చినా కూడా వాళ్ళను భగవంతుని యొక్క అంశాలుగా చూస్తారు. ఆయన వీళ్ళు భగవంతుని యొక్క అంశాలు, నేను భగవంతుని అంశాలు, మేమందరం సహోదరులము. ఆ విధంగా భగవంతుని యొక్క ప్రతినిధిగా రాజ్యపాలన చేసేవారు. అందరినీ కన్న బిడ్డల వల్లే వాళ్ళని పరిపాలించేవారు. వాళ్ళకి ఏ కష్టం లేకుండా చూసుకునేవారు. ఇప్పుడు మనం ఎవరైనా భక్తి చేయండి అంటే మాకు ఎక్కడ సమయం ఉందండి, మాకు టైమే లేదు అంటారు. మరి మహారాజు అంబరీష మహారాజుకు ఎన్ని కార్యాలు ఉన్నాయి, ఆయన ఎలా భక్తి చేశారు, మనకు టైం లేదంటాం మనం. ఆయన ఎక్కడున్నారో ఆయన కార్యాలన్నింటినీ భగవత్ సంబంధంలో ఆయన చేసేవారు. ఆయన సమయాన్నంతటినీ భగవంతుని యొక్క సేవలోనే వినియోగించేవారు అన్నమాట. ఇప్పుడు మనం ఎందుకు సమయం పోతుందంటే మనం టీవీ దగ్గర కూర్చుంటాం కాబట్టి మన సమయం అంతా పోతుంది. ఈ టీవీ అనేది ఒంటికన్ను రాక్షసుడు అనమాట. వైష్ణవులు చెప్తారు, ఈ టీవీ అనేది ఒంటికన్ను రాక్షసుడు, మిమ్మల్ని మింగేస్తుంది, మీ సమయాన్ని అంతటినీ మింగేస్తుంది, మిమ్మల్ని పాప కర్మ జీవితంలోకి తోసేస్తుంది. పాప కర్మ ఫలితం అంతా అదంతా మనం మైండ్ లోకి తీసుకోవడం ద్వారా మన హృదయం కాలుష్యం అవుతుంది. మన యొక్క కర్మ కూడా మనం మూట కట్టుకోవాల్సి వస్తుంది. అవన్నీ చూడడము, చర్చించుకోవడము. ఈ టీవీ అనేది మనకు ఇప్పుడు సమయాన్ని అంతటికి దోచుకుంటుంది. ఇది చాలా మనం గుర్తించుకోవాల్సిన విషయం, బాగా అవాయిడ్ చేయాల్సిన విషయము. భక్తితో కూడిన భగవద్గీత పఠనం చేయండి, అది భగవంతుని సంతృప్తి పరుస్తుంది, మన పాప కార్యాలన్నిటి ఫలితాల నుంచి మనల్ని విముక్తుల్ని చేస్తుంది. ఇది చాలా చూడండి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో భగవద్గీత పఠనం వల్ల. కాబట్టి దయచేసి అందరూ ప్రతిరోజు భగవద్గీత పఠనం చేస్తారని. ఇక్కడ అంబరీష మహారాజు కథలో ఇంకా పూర్తిగా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ సుదర్శన చక్రం ప్రత్యక్షమైంది చూడండి. ఇక్కడ పాదాల దగ్గర ఉన్నారు దూర్వాస ముని. దూర్వాస ముని ఎంతో తపస్సంపన్నుడైనప్పటికీ చూడండి ఆయన ఎందుకు అంబరీష మహారాజు పాదాలు పట్టుకోవాల్సి వచ్చిందంటే, ఆయన ఒకసారి అంబరీష మహారాజు దర్శనానికి వెళ్తే అక్కడ ఆయన ఏకాదశి వ్రతం పాటించి అంబరీష మహారాజు ద్వాదశి పారణ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసి ఉంటారు అందరితో కలిసి, భక్తులందరితో కలిసి. అప్పుడు దూరాసముని వస్తారు. దూరాసముని పూజించి ఆయన మీరు కూడా ద్వాదశి పారణం ఆహారంతో చేసిన నైవేద్యాన్ని భగవంతుని సమర్పించాము, ప్రసాదం తీసుకోండి అని చెప్తే, నేను సంధ్యావందనం చేసుకోవాలి, నదికి వెళ్ళి స్నానం చేసి వస్తానని చెప్తారు. అవి వెళ్ళి అక్కడ సమాధి మగ్నీలు అయిపోయి రారనమాట. కానీ ఇక్కడ ద్వాదశి గడియలు పూర్తి అవుతున్నాయి. ఎప్పుడైతే ద్వాదశి గడియల్లో మనం ప్రసాదం స్వీకరించకపోతే ఏకాదశి వ్రత పాటించిన ఫలం అంటే భంగం అవుతుంది అనమాట. ఏకాదశి వ్రతం భంగం అవుతుందనే ఉద్దేశంతో ఆయన బ్రాహ్మణులు అక్కడ ఉన్న వైష్ణవుల్ని ఆశ్రయిస్తే వాళ్ళు చెప్తారు, అప్పుడు పూర్వం ఏకాదశి వ్రత పాలన జలం కూడా తీసుకోకుండా ఉండేవారు. అంటే ఇప్పుడు మనం పండ్లు ధాన్యం గాని ప్రసాదం తీసుకొని ఉంటున్నాము. అప్పుడు పూర్వం వాళ్ళు జలం కూడా తీసుకోకుండా నిర్జల ఏకాదశి ఉండేవారు అనమాట. అప్పుడు వాళ్ళు చెప్తారు వైష్ణవులు, ఒక్క చుక్క తులసి దళం చరణామృతం, భగవంతుని యొక్క చరణామృతం నువ్వు ప్రసాదంగా స్వీకరించు, అది అతిథిని వదిలిపెట్టి
ప్రసాదం తీసుకున్నట్టు కాదు, నువ్వు నియమం ఉల్లంఘించినట్లు కాదు, ఏకాదశి వ్రతం పూర్తి చేసినట్లు అవుతుంది, అట్లే టైం అతిథిని గౌరవించినట్లు అవుతుంది అని చెప్తే ఆయన జస్ట్ ఒక చుక్క తులసి జలాన్ని తీసుకుంటారు అంతే. అప్పుడే వచ్చేస్తారు దుర్వాసముని. వచ్చేసి ఆయనకు మహాకోపం వచ్చేసి ఏంటి నువ్వు అతిథి మర్యాద లేకుండా నేను రాకుండా నువ్వు ప్రసాద స్వీకారం చేస్తున్నావే, నువ్వు వెంటనే ఇప్పుడు మరణించాల్సి అనేసి తన జటను పీకి వదిలేతాడు. ఒక అగ్నిరాక్షసుడు వస్తాడు ఆ అంబరీష్ మహారాజుని కాల్ చేయడానికి. అంబరీష్ మహారాజు ఎంత వినయ సంపన్నుడు, అలాగే చేతులు జోడించి మీరు నా భగవంతుడికి కోరుకుంటే నాకు ఇలాగే జరగని స్వామి అని చేతులు జోడించి నిలబడుకుంటారు. ఏమే కానీ భయపడ్డనమాట. చూడొచ్చు ఇక్కడ భక్తుడు ఎంత భగవంతుని ఆశ్రయించి అభయంతో ఉంటారు. మనం ఎప్పుడు భయంతో ఉంటాం, కానీ ఇక్కడ ఒక అగ్ని రాక్షసుడు వచ్చినప్పటికీ అంబరీష్ మహారాజు ఎంతో వినయంతో చేతులు జోడించి ఆయన స్వామి భగవంతుడు నాకు ఇలా జరగాలని కోరుకుంటే ఇలాగే జరుగుగాక అని సైలెంట్ గా ఆయన ప్రణామం చేసి నిలబడతారనమాట. అప్పుడు వెంటనే సుదర్శన చక్రం ప్రత్యక్షం అవుతారు. సుదర్శన చక్రం ప్రత్యక్షమై ఆ అగ్ని దైత్యుని సంహరించి దుర్వాసముని వెంటబడుతుంది. దుర్వాసముని పరిగెత్తారు, ఎక్కడికి వెళ్ళినా రక్షణ పొందలేరు. ఆయన పరిగెత్తి కైలాసానికి వెళ్తారు, శివుని వేడుకుంటారు, నన్ను కాపాడు అని. ఆ సుదర్శన చక్రాన్ని ఆపడం నా వల్ల కాదు, నేను కూడా దహించిపోతాను, వెళ్ళి ఇక్కడి నుంచి వెంటనే అని చెప్పేశారు అనమాట. ఆయన వెళ్ళనే కైలాసం నుంచి బ్రహ్మలోకానికి వెళ్తారు, బ్రహ్మ దగ్గరికి. అక్కడ కూడా బ్రహ్మ నా వల్ల కాదు, నేను సుదర్శన చక్రాన్ని ఆపలేను, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని ఆయన వేడుకుంటారు. అక్కడి నుంచి స్వయం విష్ణు దగ్గరికి వెళ్తారు, వైకుంఠ ధామానికి కూడా వెళ్తారు. చూడండి, దుర్వాసముని వైకుంఠ ధామానికి కూడా వెళ్ళగల శక్తి కూడా ఉంది. ఆయన తపశక్తికే వైకుంఠ ధామానికి వెళ్తున్నారు, కానీ భక్తుల పట్ల చేసిన అపరాధం వల్ల ఆయన ఆ విధంగా పరితపిస్తున్నారన్నమాట, దుఃఖానికి లోనయ్యారు. ఈ సుదర్శన చక్రం అక్కడికి వెంటబడుతుంది. విష్ణువుని వేడుకుంటారు. విష్ణువు చెప్తారు, నా చేతిలో లేదు ఇప్పుడు ఆ సుదర్శన చక్రం, అది నాదే, కానీ ఇప్పుడు మాత్రం అది నా చేతిలో లేదు. నేను అహం భక్త పరాధీన, నేను భక్తునికి ఆధీనంలో ఉంటాను. ఇప్పుడు ఆ చక్రము అంబరీష్ మహారాజు యొక్క ఆధీనంలో ఉంది. ఆయన ఒక్కడే మిమ్మల్ని రక్షించగలడు, నేనేం చేయలేను, నేను ఆపలేను దాన్ని అని చెప్తారనమాట. అంటే వెంటనే దుర్వాసముని తిరిగి మళ్ళీ అంబరీష్ మహారాజు దగ్గరకు వచ్చి, ఇక్కడ చూస్తున్నాం కదా ఈ పిక్చర్ లో మనము, అంబరీష్ మహారాజు యొక్క పాద పద్మాలపై పడి వేడుకుంటారు అనమాట. అప్పుడు అంబరీష్ మహారాజు ఆ సుదర్శన చక్రాన్ని వేడుకుంటారు, స్వామి మీరు వీరిని ఏమి హాని చేయకూడదు, దయచేసి మీరు ఆగిపోండి, వారిని ఇబ్బంది పెట్టకుండా అనేసి ఆయన ఎంతో వినయపూర్వకంగా సుదర్శన చక్రాన్ని వేడుకుంటారనమాట, ప్రార్థన చేస్తారు. అప్పుడు ఆ సుదర్శన చక్రము ఉపసింహరింపబడుతుంది. అది ఆయన దుర్వాసముని బాధించదన్నమాట. చూసారా ఇక్కడ భక్తుని యొక్క గొప్పతనము. భక్తుడు తన యొక్క కార్యంలోనే విద్యుత్ ధర్మాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఆయనేం వదిలిపెట్టి అడవికి వెళ్ళి తపస్సులు చేయలేదు. ఆయన రాజ్యంలోనే ఉన్నారు, రాజ్యపాలన చేస్తున్నారు, కానీ తన తన కార్యాలన్నింటినీ, తన యొక్క దేహాన్ని, మనస్సును భగవత్ సేవలో నిలిపారనమాట. ఆ విధంగా ఆయనకు అంత గొప్ప శక్తి సంపన్నుడయ్యాడు. స్వయం భగవానుడే ఆయన ఆధీనంలో ఉన్నారు. స్వయం సుదర్శన చక్రాన్ని నేను నిగ్రహించలేను, అది నా భక్తుని యొక్క రక్షణలో ఉంది, అది ఆ భక్తుడు ఆధీనంలో ఉంది, ఆయనే నిన్ను రక్షించగలరని స్వయం భగవానుడే చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి దుర్వాసముని అన్ని వదిలిపెట్టి తపస్సంపన్నుడు అడవికి వెళ్ళి తపస్సు చేసుకున్నారు, కానీ ఆయనకు శుద్ధమైన భక్తియుక్త సేవ లేనందువల్ల, భక్తుని పట్ల అపరాధం చేయడం వల్ల ఆయన చాలా కష్టాలు పడాల్సి వచ్చింది. ఆయనకి ఎక్కడ ఆశ్రయం లభించలేదు, శివుడు కాపాడలేదు, బ్రహ్మ కాపాడలేదు, స్వయం విష్ణువు కూడా కాపాడలేదు. ఎందుకంటే ఆయన భక్తుని పట్ల అపరాధం చేయడం వల్ల. భక్తుని యొక్క శక్తి, శుద్ధ భక్తియుక్త సేవ యొక్క శక్తి ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. స్వయం కృష్ణుడే ఆ భక్తునికి ఆధీనంలో ఉన్నారు. ఇక్కడ అర్జునునికి కూడా స్వయం భక్తుడైన అర్జునునికి స్వయం కృష్ణుడు దేవాదేవుడు రథసారథిగా ఉన్నారు. తన భక్తుని యొక్క ఆధీనంలో భగవంతుడు ఉంటారన్నమాట. ఇది శుద్ధ భక్తియుక్త సేవ భగవంతుని ఎంత సంతృప్తి పరుస్తుందో మనము ఇక్కడ తెలుసుకోవచ్చు అన్నమాట. హరే కృష్ణ. నెక్స్ట్ ఇక్కడ యజ్ఞ యాగాదుల్లో నేను పవిత్ర నామ జప యజ్ఞమును అని భగవంతుడు భగవద్గీతలో తెలియజేస్తున్నారు అన్నమాట. అధ్యాయంలో వస్తుంది. ఇక్కడ ఏ దాంట్లో నేను ఉంటాను విశ్వరూప సందర్శనంలో మనకు తెలియజేస్తాను అన్నమాట.
అక్కడ యజ్ఞ యాగాదుల్లో నేను పవిత్ర నామజప యజ్ఞాన్ని అని తెలియజేస్తున్నాను. ఇక్కడ మనం శరీరానికి ఆహారం ఇస్తున్నాము, బాహ్య శరీరానికి. ఇక్కడ మనం చూడొచ్చు ఆహార పదార్థాలు చూస్తున్నారు కదా, ప్రసాదాలు. కానీ ఆత్మకు ఆహారం ఏంటండి? ఆత్మకు ఆహారము హరినామం. హరినామం లేకుండా ఆత్మ సంతోషంగా ఉండలేదు. కేవలం శరీరానికి ఆహారం అందించడం ద్వారా ఆత్మ సంతృప్తిగా ఉండదన్నమాట. ఆత్మకు ఆహారం ఇవ్వాలి. ఆత్మకు ఆహారము హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మహామంత్రాన్ని జపించడం ద్వారా మనం ఆత్మకు ఆహారాన్ని ఇస్తాం అన్నమాట. దీనికి ఉదాహరణగా ఒక పంజరంలో చిలుకను పెట్టి, రోజు ఒక బంగారు పంజరంలో పెట్టి దానికి ఆహారం ఏమి ఇవ్వకుండా ఆ పంజరాన్ని శుభ్రం చేస్తూ ఉంటే ఆ చిలుక ఏమైపోతుంది? ఒకనాటికి నీరసించిపోతుంది ఆహారం లేక. అంటే మనము శరీరానికే మేకప్ చేస్తున్నాం, శరీరానికి ఆహారం ఇస్తున్నాం, శరీరానికి కావాల్సినవన్నీ ఇస్తున్నాము, కానీ ఆత్మకు మనం ఆహారం ఇవ్వట్లేదు. ఆ విధంగా ఎలాగైతే బంగారు పంజరాన్ని చూసుకున్నట్టు ఈ శరీరాన్ని చూసుకుంటున్నాము, లోపల ఉన్న చిలుకకు ఆహారం ఇవ్వకపోతే ఆ చిలుక పంజరంలో ఒకనాటికి క్షీణించిపోయి మరణిస్తుంది అన్నమాట. కాబట్టి మనం ఆత్మకు, మన దేహంలో ఉన్న ఆత్మకు మనం ఆహారాన్ని ఇవ్వాలి, అప్పుడు అది ఆనందంగా ఉంటుంది. శరీరానికి ఎన్ని సౌకర్యాలు ఇచ్చినా దానికి వ్యాధులు వస్తాయి, ముసలితనం వస్తుంది, మరణం వస్తుంది, అది మనకు దుఃఖాలనే ఇస్తుంది. కానీ ఆత్మకు ఆహారం ఇవ్వడం ద్వారా మనం ఈ శరీరంలో ఉన్నప్పటికీ ఆనందంగా ఉంటాం, ముసలి వయసు వచ్చినప్పటికీ ఆనందంగా ఉంటాం, ఏదైనా మన కర్మానుసారం వ్యాధులు వచ్చినప్పటికీ ఆనందంగా ఉంటాం. కానీ భగవత్ కరుణ వల్ల ఎవరైతే హరినామం చేస్తారో వాళ్ళ యొక్క పాప కర్మ ఫలితాలన్నీ బూడిదైపోతాయి, వాళ్ళు అనుభవించాల్సినవన్నీ తొలగిపోతాయి, వాళ్ళ గండాలన్నీ తొలగిపోతాయి, వాళ్ళ యొక్క కష్టాలన్నీ తొలగిపోతాయి. ఒకవేళ మన శరణాగతి పూర్తిగా లేకపోయి కొంచెం అనుభవించాల్సి వచ్చినా కూడా తక్కువగా అనుభవిస్తారు. పాము కుట్టే గండం తప్పోయి ముళ్ళు గుచ్చుకుంటారు. ముళ్ళు గుచ్చుకునేదేమో అంత పెద్ద విషయం కాదు కదా, పాము కుట్టే చనిపోయే దాంతో పోలిస్తే. ఆ విధంగా ఉంటుంది అనమాట. ఆ విధంగా భగవంతుని కరుణ వల్ల మనకు ఈ త్రివిధ తాపాలు మనమే ప్రభావం చూపవన్నమాట. మనం పాపకర్మ, మన చాలా కొండల్లాంటి పాపకర్మ ఫలితాలు ఉంటాయి మనతో, అవన్నీ మనం అనుభవించడానికి ఇంకా సిద్ధంగా ముందు ముందు ఎన్నో ఉంటాయి. ఇప్పుడు అనుభవించేటి కొన్ని ఉంటాయి, ఆల్రెడీ అనుభవించిపోయినవి కొన్ని ఉంటాయి. ఇవన్నీ మనం ముందు ముందు చర్చించుకుంటాం, ఈ కర్మ ఫలితాలు ఎలా ఉంటాయి, ఎలా అనుభవిస్తామని. కాబట్టి ఇవన్నీ కూడా మనం భగవంతుని సంతృప్తి పరచడం ద్వారా చాలా ఆత్మ ఆనందంగా ఉంటుంది భగవన్ నామం చేయడం ద్వారా. కాబట్టి మనం అందరము ఆత్మకు ఆహారాన్ని ఇద్దామా? ఇప్పుడు అందరూ హరే కృష్ణ మహామంత్రం పలుకుదాము, జపించుదాము. మీరందరూ ఈ కోర్సు చేయడం ద్వారా మీకు సర్టిఫికేట్ వస్తుందండి, సాఫ్ట్ కాపీ. ఈ 18 రోజుల భగవద్గీత కోర్సు ప్రతిరోజు ఎవరైతే హాజరవుతారో కొన్ని ప్రమాణాల ద్వారా వాళ్ళను సెలెక్ట్ చేస్తాము. వాళ్ళు నెక్స్ట్ లెవెల్ కూడా లెవెల్ 2 కూడా అర్హులవుతారు. ఇది లెవెల్ 1 కోర్సు. నెక్స్ట్ లెవెల్ 2 వారానికి ఒక క్లాస్ ఉంటుంది, అది ముందు ముందు మీకు వివరంగా చెప్తాము.